హాయ్ హలో నమస్తే, నేను మీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి రైస్. భారతీయ సంస్కృతిని ఆరాధించే, మనతో పాటు ఆరాధించే ప్రతి ముస్లిం సోదరీమణులకు రమదాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. ఈరోజు విషయానికి వస్తే, అసలు మన దేశ లేదా మన రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా ఉందంటే, అసలు త్రాగడానికి మంచినీరు పేద ప్రజలకి, తినడానికి తిండి, పడుకోవడానికి మంచి నిద్ర, ఉండడానికి ఇల్లు పుష్కలంగా ఉన్నాయి. రోడ్లు, వ్యవసాయానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, అన్ని రంగాలకి సంబంధించినటువంటి అభివృద్ధి కానివ్వండి, అసలు ఏ రకంగా ఉందంటే సింగపూర్ని దాటేసింది మన రాష్ట్రం. అందుకని మన వాళ్ళకి, మన టీవీ ఛానల్స్కి అసలు మాట్లాడుకోవడానికి మాటలు లేవు, విమర్శించడానికి ఏమి దొరకట్లేదు సబ్జెక్టు. సో అందుకని కుటుంబాల మధ్య జరిగేటువంటి ఒక చిన్న ఆస్తి తగాదాల విషయాన్ని బ్లాస్ట్ చేసి, ఆ బ్లాస్ట్ ద్వారా లబ్ధి పొందడానికి ఒక రాజకీయ కుట్ర కింద చేసేసి దాన్ని మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు నిన్న ఈరోజు న్యూస్ ఛానల్స్. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. న్యూస్ రిపోర్టర్లకి సూటి ప్రశ్న: మీకు కుటుంబాలు లేవా? మీకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు లేరా? మీ కుటుంబాల్లో కలహాలు ఏమీ లేవా? అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య ఆస్తి తగాదాలు ఏమీ లేవా? చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, అవేవి బయటికి రావే? మీరు గుట్టుగా ఉంచుకుంటారా? ఎదుటివాడు అంటే అంత చులకనా? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఆస్తి విషయాలు, ఆస్తి తగాదాలు మీకెందుకు? విజయమ్మ గారు లేదా షర్మిలమ్మ గారు ప్రెస్ మీట్ పెట్టండి, లేదా డిబేట్లు పెట్టండి, మేము వచ్చి కూర్చుంటాం. నా కొడుకు మోసం చేశాడు అని విజయమ్మ గారు కానీ, నా అన్న మోసం చేశాడు అని షర్మిలమ్మ గారు కానీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని డిబేట్లు పెట్టమన్నారా? ఆ డిబేట్లో వాళ్ళు కూర్చున్నారా? పోనీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కూర్చున్నారా? మీరెవరండి 4 కుర్చీలు వేసేసుకుని, నలుగురిని కూర్చోబెట్టేసి డిబేట్లు చేసేసి, విజయమ్మ గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను, షర్మిలమ్మ గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎవరండి మీరు? మాకేం ఉపయోగం దీనివల్ల? రాష్ట్ర అభివృద్ధి ఏమైనా జరుగుతుందా మీ డిబేట్ల వల్ల? రాష్ట్ర అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? మీ ప్రయోజనాల కోసం, మీ స్వలాభం కోసం ఒక కుటుంబాన్ని రోడ్డుకి విడిచే అధికారం, రోడ్లో పెట్టేసే ఇది మీకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి మీకు పర్మిషన్లు? జన సైనికులందరికీ నాదొక మనవి, నేను ఒక జన సైనిక్గా, గతంలో పవన్ కళ్యాణ్ గారు కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నటువంటి 3 పెళ్ళిళ్ళ గురించి ఒకటి యాడ్ చేసి వాళ్ళు 4 అన్నారులేండి. వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ పక్కన పెడితే 3 పెళ్ళిళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనందరం ఒకటయ్యి సింగిల్ వాయిస్తో రాజకీయ విమర్శలు చేయండి. మీకు దమ్ముంటే రాజకీయ విమర్శలు చేయండి. మీరు రాజకీయ విమర్శ చేస్తే విమర్శకి ప్రతి విమర్శ మేము చేయగలం, మేము ఆన్సర్ ఇవ్వగలం. మీకు కుటుంబాల జోలికి కానీ, కుటుంబాల్లో ఉండే వ్యక్తుల జోలికి కానీ దయచేసి రావద్దు అని మనం అడిగిన వాళ్ళమే కదా. చంద్రబాబు నాయుడు గారు కుటుంబం గురించి, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనందరం వ్యతిరేకించిన వాళ్ళమే కదా. ఏదున్నా కూడా రాజకీయ పరంగా మాట్లాడండి, అంతేగాని కుటుంబాల జోలికి రావద్దు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా కుటుంబమే కదా. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళ ఆస్తి తగాదాల గురించి డిబేట్లు పెట్టడానికి వీళ్ళెవరు? ఆ డిబేట్లని చూసి మన కింద కామెంట్స్ చేయడానికి మనమెవరు? మీరు చూస్తున్నందువల్లే వీళ్ళు డిబేట్లు ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. అంటే వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది, వీళ్ళకి స్వలాభం, చక్కగా ఇంట్లో కూర్చుని సంపాదించేసుకుంటున్నారు. గొర్రెలం కాబట్టి మనం చూస్తాం ప్రతిదీ. ఎథిక్స్ లేవా మీకు?
ఛానల్స్ వాళ్ళకి, న్యూస్ ఛానల్స్ కానీ, ప్రెస్ రిపోర్టర్స్కి కానీ ఒక ఒక భారతీయ పౌరుడిగా నా ప్రశ్న ఒకటే, ఎథిక్స్ లేవా మీకు? మీ వృత్తి మీద మీకు ఎథిక్స్ లేవా? మీరు ఒక ప్రెస్ రిపోర్టర్గా జాయిన్ అవ్వడానికి ముందు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఉన్నది ఉన్నట్టు ప్రజలకి నలుమూలల అంతర్గతంగా ఏం జరుగుతున్నా కూడా, ప్రజలకి పనికొచ్చే విషయం ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టుగా మేము చూపిస్తాం, అది మా బాధ్యత. ఏది మీరు చేసే బాధ్యత? ఏంటి మీరు చేసేది? ఇదంతా ఈ నాన్ సెన్స్ ఏంటిది? దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తులు, అంటే వాళ్ళ పరంపరంగా లేదా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులు కావచ్చు, ఆయన సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు, ఆ అన్నిటికీ ఒక వీలునామా అనేది ఆయన రాసి పెట్టే ఉంటారు కదా. ఒక రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేది 2 అడుగులు ముందుకేసి మన ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అభివృద్ధి పదంలో ప్రయాణించారో, మన రాష్ట్రాన్ని ఒక తెలుగు భూమి, ఆంధ్ర భూమి అనేది ఒకటి ఉంది అనేది వాయిస్ రేస్ చేసి ఢిల్లీ వరకు ఎలా అయితే వినిపించారో, ఆయన తర్వాత నెక్స్ట్ జనరేషన్ అనుకుంటే కనుక రాజశేఖర్ రెడ్డి గారు కూడా చాలా రకాలుగా మనకి అభివృద్ధిని అందించారు. ఆ అభివృద్ధిని మనం ఆస్వాదించాం, మనం అనుభవించాం. రైతులకి వెన్నెముక అయ్యారు ఆయన. ఎన్నో రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడ్డారు ఆయన పీరియడ్లో. అంత అవగాహన, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన తపన, ఇవన్నీ కూడా సాధారణ వ్యక్తులు చేసే పనులైతే కాదు కదా. సో అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం కోసమే అంత ఆలోచించిన వ్యక్తి కుటుంబం కోసం, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల కోసం ఉన్న ఆస్తులు ఏ రకంగా ఎవరికి వెళ్ళాలి అనే ఒక మినిమం రెస్పాన్సిబిలిటీతో ఒక వీలునామా అయితే రాసుంటారు. ఓకే, మేబీ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన చనిపోవడం వల్ల ఒకవేళ వీలునామా లేకపోతే కనుక ఆయన తర్వాత పెద్దరికంగా ఉన్నటువంటి విజయమ్మ గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, అంటే మనలాగా ఈ మీడియా ఛానళ్ళు వాళ్ళు మాట్లాడే రకంగా కాదు నేను చెప్పేది. పూర్వం నుంచి వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ అన్నల దగ్గర నుంచి ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి తెలీదా ఏం చేయాలి, ఎవరికి ఏ రకంగా పంచివ్వాలి అనేది? మీరెవరండి పంచడానికి? మీరెవరండి సపోర్ట్ చేయడానికి? దయచేసి మానుకోవాలి. ఎవరికి ఉపయోగం లేని ఇవి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కుటుంబాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు తప్పని మేము ఎలాగ అన్నామో, ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్గా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయాల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. వాళ్ళను రోడ్డుకి ఈడ్చే అధికారం మీకు లేదు. షర్మిలమ్మ గారు సాధారణ మహిళ అనుకుంటున్నారా? 2012-13లో 3000 కిలోమీటర్ పైచిలకు పాదయాత్ర చేసి పేద ప్రజలందరినీ పలకరించుకుంటూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేసిన ఏకైక మహిళ వైఎస్ షర్మిలమ్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా అనర్గళంగా మాట్లాడగలిగే మహిళ షర్మిలమ్మ గారు. ఏ ప్రెస్ రిపోర్టర్ అయినా కూడా, లేదా బయట సొసైటీలో ఎవరు ఏది అడిగినా కూడా నాంచకుండా సూటిగా జవాబు ఇవ్వగలిగే టాలెంట్ ఉన్న వ్యక్తి వైఎస్ షర్మిలమ్మ గారు. ఇక విజయమ్మ గారు అయితే ఏదో చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ గారు భయపెట్టి, షర్మిలమ్మ గారు వీళ్ళందరూ కలిసి కూర్చుని భయపెడితే ఆవిడ పత్రాలు రిలీజ్ చేసేసే టైపు కాదు. దయచేసి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం ఆపండి. ఈ ప్రెస్ రిపోర్టర్లు అందరూ కూడా ఇటేమో
చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ మీద బురద చల్లడం కొన్ని ఛానల్స్. వాళ్ళు ఏంట్రా అంటే చంద్రబాబు నాయుడు గారు రాయించారు, పవన్ కళ్యాణ్ రాయించాడు, ఈ వీలునామా నోటరీ చేయించారు వాళ్ళ దగ్గర కూర్చుని అని వాళ్ళు చెప్పడం. రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు. అది రాజ్యాంగం ఒకటి ఉంది. సో విజయమ్మ గారు లేదా షర్మిలమ్మ గారు వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు ఈయన మీద కేసు పెట్టడం, ఒక లాయర్ని అప్రోచ్ అవ్వడం, ఆ లాయర్ ద్వారా వాదించుకోవడం, తర్వాత రిజల్ట్ అనేవి దేవుడికి తెలుసు. న్యాయపరంగా ఎవరెవరికి ఏం చెందాలనేది కోర్టులు చూసుకుంటాయి. అది లీగల్ ఆస్పెక్ట్. అది అంతేగాని విజయమ్మ గారు లెటర్ రిలీజ్ చేశారు, మాకు షర్మిలమ్మ గారు మా దగ్గరకు వచ్చి గుండెలు బాదుకున్నారు అని మమ్మల్ని మభ్యపెట్టి పేద ప్రజలను లేదా మీ ఛానల్స్ని చూసే వ్యూవర్స్ను ఫూల్స్ని చేయడం ఆపండి దయచేసి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిది అసలు తప్పేం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు లీగల్ ఆస్పెక్ట్లో. ఏమో ఆయన సైడు న్యాయం ఉండుండొచ్చు, షర్మిలమ్మ గారు ఒకవేళ బాధపడి ఉండుండొచ్చు, విజయమ్మ గారు సరే నా కూతురు కదా కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది కొడుకు కంటే, సో అందుకని కొంచెం పోరాడదాం అనుకుని ఉండొచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఒకవేళ షర్మిలమ్మ గారికి వెళ్ళాల్సినటువంటి కొన్ని వాటాలు ఆయన దగ్గర పెట్టుకుని ఉండొచ్చు. లేదా నా చెల్లే కదా సరే కొంచెం ఎక్కువ ఇద్దాం అని ఈయన 40% తీసుకుని ఆవిడకు 60%, లేదా ఈయన 45% తీసుకుని ఆవిడకు 55% ఇవ్వచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు వాళ్ళు, రేపున్న రోజున ఒకటవుతారు వాళ్ళు. సో దయచేసి ఇవన్నీ కూడా పర్సనల్ అలాగే ఫ్యామిలీస్ మీద అటాక్ చేయడం మాని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మీటింగులు పెట్టండి. మీరు ప్రతి ఛానల్ని బ్యాన్ చేయాలి ఇలాంటి వాళ్ళని. వీళ్ళకేదో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేనట్టు, వీళ్ళేదో సోలో ఏక నిరంజన్ లాగా ఎదుటి వాళ్ళ కుటుంబాల మీద పడిపోవడం సిగ్గుండాలి కొంచెమన్నా. ప్రెస్ రిపోర్టర్లకి, ప్రెస్ న్యూస్ ఛానల్స్కి అసలు ఈ అప్రూవల్ చేసే మేనేజ్మెంట్కి ఉండాలి బుద్ధి. ఒక డిబేట్ పెట్టే ముందు మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేసుకుని ఇది చెయ్యొచ్చా, దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అనేది ప్రాపర్గా అనలైజ్ చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ క్లియర్ చేసుకుని తర్వాత ఇలాంటి క్రియేషన్స్, ఇలాంటి ప్రోగ్రాంలు చేయండి దయచేసి. ఒక కొత్త చట్టం రావాలి. ఎవరి కుటుంబాల గురించి అయినా వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే తోలు తీయాలని చట్టం ఒకటి రావాలి. అప్పుడు కానీ ఆగరు మీరు. షర్మిలమ్మ గారు లేదా విజయమ్మ గారు మీ డిబేట్లోకి వచ్చి కూర్చున్నారా? మీరు పెట్టండి నా కొడుకు తప్పు చేశాడని విజయమ్మ గారు, లేదా నా అన్న తప్పు చేశాడు, నా అన్న నన్ను మోసం చేశాడని షర్మిలమ్మ గారు మీ దగ్గరకు వచ్చి మీ డిబేట్లో కూర్చుని చేయమంటే చేయండి, తప్పులేదు. ఆ మధ్యన చేశారు కదా, జనసేన ఎమ్మెల్యే మోసం చేశాడని ఒక మహిళ వచ్చినప్పుడు ఆమెను కూర్చోబెట్టి డిబేట్ చేశారు కదా. సో బాధితురాలు మీతో ఉన్నప్పుడు మీరు డిబేట్ చేయండి, తప్పులేదు, న్యాయం చేయడం కోసం. లేదా బాధితుడు మీ దగ్గరకు వచ్చి డిబేట్ చేయమన్నప్పుడు ఆయన కూర్చోబెట్టి డిబేట్ చేయండి, తప్పులేదు. కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా ఏదో నలుగురు తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి మీరు మాట్లాడడానికి మీరు ఎవరండి? మీరు ఏమైనా పెడుతున్నారా వాళ్ళకి? రోజు ఫుడ్ మీరు పెడుతున్నారా? వాళ్ళ కుటుంబాలని తరతరాల నుంచి మీరేమన్నా పోషిస్తున్నారా? మీ టీవీ ఛానల్ వాళ్ళు ఏ హక్కు ఉంది మీకు? ఏ అధికారం ఉంది మీకు? ఎదుటి వాళ్ళ కుటుంబాలు రాజకీయవేత్తలు అయ్యి ఉండొచ్చు, ఎక్స్ సీఎం అయ్యి ఉండొచ్చు, కానీ ఒక భారతీయ పౌరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం అయ్యి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు, కానీ భారతీయ పౌరుడు. 4 సార్లు సీఎంగా ఎన్నికైన ఒక గ్రేట్ లీడర్ అయ్యి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఒక భారతీయ పౌరుడు. వీళ్ళందరూ కూడా కుటుంబాలు ఉన్నవాళ్లే.
ఎవరి కుటుంబం గురించైనా మాట్లాడేటప్పుడు దయచేసి ఆ కుటుంబ సభ్యులు లేదా బాధితులు మీ కూడా ఉన్నప్పుడు మీరు డిబేట్లు పెట్టండి, న్యాయం చేయడానికి ట్రై చేయండి. అంతేగాని మీ పబ్బం గడుపుకోవడం కోసమో, మీ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసమో, మీకు రావాల్సిన ఆ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేసుకునే, అంటే డబ్బు కోసం కేవలం మీరు చేసే ఆట డబ్బు. అదేదో దొంగాట సినిమాలో ఇది డబ్బు ఆట. ఆ డబ్బు ఆటకి బలి పశువులు మేము. సో దయచేసి ప్రజలారా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం అవేర్నెస్ రావాలి, మీకు కూడా మనందరికీ కూడా అవేర్నెస్ రావాలి. వీళ్ళు పెట్టే ఈ డిబేట్ల వల్ల మనకు అసలు ఉపయోగం ఏమైనా ఉందా అనేది ఒక్క సెకండ్ కూర్చుని ఆలోచిస్తే తెలిసిపోతుంది. వీళ్ళ టీవీ ఛానల్ ఆఫ్ చేసి కూర్చుంటే 10 డిబేట్లు పెట్టమనండి, 10 డిబేట్లు మనం చూడడం మానేసేసి మన పనులు లేవా, మన పనులు మనం చేసుకుంటే ప్రతి ఒక్కడు డిబేట్లు పెట్టడం అనేది ఆపుతారు. ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలి మనం. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని చూసినట్లయితే కనుక మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి. ఒకవేళ నేను ఏదైనా తప్పులు మాట్లాడానా, లేకపోతే వాస్తవాలు ఉన్నాయా, వాస్తవానికి దగ్గరగా ఉన్నానా, లేదా నేనే డైనమాలో ఉన్నానా అనేది నాకు తెలియజేయండి. సో ప్రతి కామెంట్కి కూడా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ఎల్లవేళలా నేను రెడీగా ఉంటాను. సో థ్యాంక్ యూ, జై హింద్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.